సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం. సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయము. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులు చంపు చేతులను, దుర్యాలోచనలను యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. హల్లెలూయా. అన్నదమ్ములలో జగడమును పుట్టించు వారు పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువాని యేసయ్య, మీకు వందనాలు సమర్పించుకుంటున్నాము తండ్రి. ప్రభా, మాట్లాడిన ప్రతి మాటని ప్రభా మీ యొక్క దేవునిలో ప్రభా మనం ఆశీర్వదించండి. ప్రభా, చదవబడిన లేఖను ప్రభా మీ వివరించి ఏమాత్రం అరువు కాదు నాయన. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ప్రభా రంగం మీద నిలబెట్టుకుని పొందున్నామైనా రంగం మీదకి వేరే వచ్చి ప్రభావ మాట్లాడగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. మేము ప్రభా అభ్యర్థులు ప్రభావ మోసపరిచే వారిని ప్రభా జ్ఞానం లేని వారిని తండ్రి, మాట మీద నిలబడని వారిని తండ్రి, అయోగ్యులమై ఉన్నాం తండ్రి. ఈ లోక శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో ప్రభావ మీకు దూరం అవుతున్నటువంటి ప్రభావ మమ్మల్ని మా సంఘాన్ని మీరు పరిరక్షించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో సంఘం అంతటిని ప్రేమించే దేవుడే ఉన్నారనైనా మీ కాపుదలు మమ్మల్ని భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ఎటువంటి సాధారణ శక్తులు మా మీద ప్రభావితం కాకుండా మీకు దేవుని మధ్య చేసి మీ కాపుదలు భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటూ ప్రవేశం పుస్తకంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కూర్చోండి. ముద్ర విప్పబడినది, ఒక మర్మము
తెరవబడినది. ఒక మర్మము తెరవబడినది. ఆ సంఘకాలకు దూత దేవుని మర్మమును పట్టుకొనెను. దేవుని మర్మమును పట్టుకొనెను. దానితో ప్రజలు ప్రజల యొద్దకు వెళ్ళెను. ఆ వర్తమానము అతడు ప్రకటింప ప్రారంభించును. అప్పుడు ఒక ఆత్మయు యుద్ధముండెను. అటు తర్వాత దేవుడు ఆ కాలపు వర్తమానికుడిని ఆ కాలపు ఎన్నికలో ఉన్న ప్రజలను ఆ కాలము ఎన్నికలో ఉన్న ప్రజలను విశ్రాంతిలోనికి తీసుకుని అటు తర్వాత ఆయన ఆ వర్తమానము తృణీకరించిన వారి మీద తాత్కాలిక తీర్పుగా తాత్కాలిక తీర్పు తెగులను కుమ్మరించు. ఈ 1963 మార్చి 18వ తేదీన మొదటి ముద్ర వర్తమానంలో ప్రవక్త మాట్లాడినటువంటి అంశమని చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనము మందిరమునకు వస్తున్నామంటే వాక్యము చెబుతున్న దాన్ని మనం గ్రహించాలి. చేస్తుంది. హల్లెలూయా. యేసు క్రీస్తు అంటేనే మారు మనసు కలిగి మనం ఉన్న దానిలో నుంచి ప్రభు వైపున తిరిగి ఆమేన్. దేవుడు మొదటిగా ఆదాముని భూమి మీద తీసుకొచ్చినప్పుడు ఆదాము అలా ఉన్నాడు. హల్లెలూయా. ఆదాముకి దేవుడు ఏమి అప్పగించాడు? ఆదాముకి దేవుడు ఈ భూమి మీద అప్పగించబడింది ఏదైనా తోటలో సేద్యం చేయమని చెప్పాడు. ఆమె కానీ సేద్యం చేసేటువంటి పనిలో ఈ నేల మీద ఉన్నటువంటి దాన్ని సేద్యం చేసి సంపూర్ణమైనటువంటి ఫలమును తీయాలి. ఆమె అదొద్దు. ఇది ఏదైనా తోటలో దేవుడు మన కంటి ముందు మనం చేయవలసిన క్రియని ఆదాము అప్పగించాడు. కానీ ఆదాము చేయవలసిన పని ఆత్మానుసారమైనది ఇది దేవుడు ఉద్దేశమైనది. కానీ దాన్ని తీయడానికి తనలో నుంచి ఉన్నటువంటి స్త్రీ బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది? ఆమెలో నుంచి ఆయనలో నుంచి సంతాన ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు ఆయన ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏది నశించిపోయింది? అసలు భూమి మీద ఒకటి ఉంది. అదవుతుందా? హల్లెలూయా. భూమి మీద ఏముంది? ఒరిజినల్ సీడ్ ఉంది. హల్లెలూయా. దానిని దేవుడు పైకి తీసుకురావడం కోసము ఒక సేద్యం చేస్తున్నాడు. ఒక పొలము దున్ని పొలములో పంట వేసి ఆ పంటలో నుంచి ఒక సమృద్ధమైన ఫలాన్ని తీయడం కోసము ఆదాముకి ఒక పని చెప్పాడు. సేద్యం చేస్తున్నాడు. ఆయన ఒక పంట పండిస్తున్నాడు. ఎక్కడ? నీటి అగాధ జలములో కింద ఉన్నటువంటి విత్తనాలు ఈ భూమిలో ఇక్కడ ఉన్న ఒరిజినల్ విత్తనములో ఉన్నటువంటి ఫలమును బయటకు తీసడం కోసం దీన్ని స్టార్ట్అప్ చేశాడు. హల్లెలూయా. నువ్వు నేను ఏమై ఉన్నావు? విత్తనమై ఉన్నావు. నీవు నేను ఆకారం కలిగి దేనికి ఆకారం కలిగి ఉన్నాము? శరీరం అంటే మట్టి. హల్లెలూయా. శరీర ఆకారం కలిగి ఉన్నాము. ఈ శరీర ఆకారం ఎక్కడుంది? మట్టితోనే ఉంది.
ఈ మట్టిలో నుంచి తీసినటువంటి ఈ శరీరము మరలా ఆ యొక్క భూమిలోనికి వెళ్ళినప్పుడు ఆ మట్టి మరలా ఏమవుతుంది, కుళ్ళి కుషించిపోయి మరలా ఆ యొక్క భూమిలోనికి కలిసిపోతుంది. కానీ ఈ భూమి మీద నుంచి నువ్వు మట్టిలో నుంచి రాబడి మరలా మట్టిలో కలిసిపోయే లోపు నువ్వు చేయవలసిన పని ఏంటి? చేస్తుంది హరి, నువ్వు చేయవలసిన పని ఏంటి? అదవుతుందా? వస్తుంది హరిడియా. నువ్వు చేయవలసిన పని ఏమిటి? ఇది దేవుడు నీ దగ్గర ఉంచినటువంటి ప్రశ్న. ఇప్పుడు నీతో నాతో దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక చెట్టు ఉంది, లేదా ఒక విత్తనమే ఉంది. ఆ విత్తనం భూమిలో నాటాం, ఆ విత్తనం భూమి మీద పడేసాం. అది కొన్ని రోజులకి ఒక మొక్క చెట్టు కాస్త ఫలాలు కలిగి ఉంది. అది ఏదో ఒక ఫలమో, మామిడి పండు, యాపిల్ పండు, ద్రాక్ష పండు, నారింజ పండు, బత్తాయి పండు, ఏదో సంథింగ్. ఇది ఒక ఫలం కలిగినప్పుడు దాని స్వభావం ఎవరైనా చూసారా? మొదటిగా మొక్కగా విత్తనం ఉన్నప్పుడు చూసారా? లేరు కదా. చేస్తుంది హరిడి. విత్తనంగా ఉన్నప్పుడు చూడాల. అది భూమి మీద మట్టిలో వేసినప్పుడు ఎవరికి తెలియదు. అది పెరిగినప్పుడు తన ఆకారాన్ని, తన స్వభావాన్ని, తన రుచిని, తన యొక్క ప్రక్షిప్తను, తన వెలుగును, తన యొక్క నాణ్యత గుణగణాలను అన్నిటినీ అది ప్రకటించినప్పుడు అప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఏమంటాం? ప్రకటించినప్పుడు ఏమంటాం మనం? ఆ పండు ఏదో, మామిడికాయ అయితే మామిడికాయ అంటాం, యాపిల్ పండు అయితే యాపిల్ పండు అంటాం, వేప పండు అయితే వేప పండు అంటాం, నారింజ పండు అయితే నారింజ పండు అంటాం. అది ఏదో ఆ చెట్టు ఏ చెట్టో చూసినప్పుడు ఒక మాట చెబుతాం, అది రుచిగా ఉందా లేదా, అది మంచి కాయ ఫల సమృద్ధిగా, ఆకారము ఫల సమృద్ధికరంగా, అది మంచి రంగు, సువాసన, రుచికరంగా దాన్ని కనబరచబడినప్పుడు దాన్ని శ్రేష్టతను మనం ఏమంటాము? ఇవి కూడా చెప్పలేకపోతే ఎట్లాగండి? ఏమంటామండి? నేను చెబుతుంది ఎల్కేజీ పాటలే కదా, ఇవి కూడా ఎక్కడ నేర్చుకోలేదు మీరు? ఫలించినటువంటి ఇక్కడ ఏమవుతుందంటే చెప్తున్నటువంటి విషయాలు కూడా నేను చాలా చిన్నగా 1వ తరగతి 2వ తరగతి చెప్పినట్టు చెబుతున్నా. ఎందుకంటే మనకి కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది సమయం, కొన్ని లక్షల సంవత్సరాలు మనకు ఉంది. ప్రవేణ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 2020 సంవత్సరాలు గడిచింది. గడిచిన తర్వాత మనము ఇంకా మనకి కొన్ని లక్షల సంవత్సరాలు భూమి మీద మనం బతకడానికి అవకాశం ఉంది. మనం నేర్చుకోవచ్చు, ఏం లేదు. అందుకని మనం చిన్నగా నిదానం నేర్చుకోవచ్చు. మనం బైబిల్ చదువు, వాక్యం నేర్చుకోము, మనం ఏమీ రాము. అడుగుతున్న దానికి నేను వివరంగా చెప్పి ఈ ఫలం ఏమవుతుంది అని అంటే ఆ ఫలం ఏమవుతుంది అని అలానే చూస్తూ ఉంటే నేను అలానే చెప్తా ఉంటానంట, మీరు వింటా ఉంటారంట. అక్కడైనా 3వ ప్రపంచ యుద్ధానికైనా అమెరికా అసెంబ్లీలో కూర్చునైనా మాట్లాడుతూ ఉంటారంట. 3వ ప్రపంచ యుద్ధం అయిపోతుందంట. మీరైనా ఇక్కడే ఏమవుతారంట? ఏమవుతారు? చదివారు ఇందాక ఏమవుతారు? ఏమవుతారండి అక్కడ వాక్యం ఏం చదివారు? వర్తమానంలో ఏముంది? ఆ తెగుళ్ళు ఇది ఎవరికి వస్తాయి? జడ్జిమెంట్ తీసుకున్నావా? నీకు వస్తాయి అని జడ్జిమెంట్ తీసుకున్నావా? తీసుకుంటే నాకు అభ్యంతరం ఏం లేదు. ఎవరికి వస్తాయి అని అడుగుతున్నా నేను. ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి. ఇప్పుడు భూమి మీద ఉండాలనుకుంటున్నావా, పక్కకి వెళ్ళాలనుకుంటున్నావా? అక్కడ ఏంటి? ఏముంది అక్కడ? ప్రవక్త చెప్పినటువంటి వాక్యం ఏం చెప్తున్నాడు?
విశ్రాంతిలోనికి తీసుకొనును. అటు తర్వాత ఆయన ఆ వర్తమానను తృణీకరించిన వారి మీద తాత్కాలిక తీర్పుగా తెగులును కుమ్మరించును. ఇప్పుడు ఏమంటారు మీరు అంటున్నాయి? మీరు ఏమంటారు? ఇప్పుడు దాంట్లో ఏమంటారు అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఎంత చెప్తున్నా మీకు అర్థం కాకపోతే నేను చెప్పడం వేరే వ్యర్థమే అవుతుందా? యాప్లు తగ్గించి దగ్గర పెట్టాలి. యూట్యూబ్లో వీడియో వాళ్ళు మనకు తెలుసు. ఆ యూట్యూబ్లో తీసుకురా ఎడబెడతారు అక్కడ కెమెరా. మీకు ఎక్కదు, అటు వాళ్ళకి ఎక్కదు. అటు అది వాళ్ళకి వినపడదు. నేను చెప్పేటువంటిదేమో వాళ్ళకి వినపడదు. నేను చెప్పేదేమో వాళ్ళకి వినపడదు. ఇక్కడ తగలేయండి, ఇక్కడ తగలేయండి. కొంచెం దగ్గరగా పెడితే నేను మాట్లాడేది వాళ్ళకి వినపడుతుంది. ఎవరికైనా ఎక్కేవాడికైనా ఎక్కి మీకైనా ఎక్కట్లేదు. మిమ్మల్ని నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ 10 లైన్లు కూడా లేవు. వాక్యం అధ్యాయం చదివించింది. దాన్ని నేను అడుగుతున్నాను. దాంట్లోనే ఉంటాయి ప్రతి లైన్, ప్రతి అక్షరాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. దాన్ని మీరు క్లియర్గా చెప్పమని అడుగుతూ ఉంటారు. నేను దాంట్లో ఉన్న 4 లైన్లు మీరు చెప్పలేకపోతూ ఉంటారు. వాక్యం అయిపోతూ ఉంటుంది. నాకేమో బాధ వేస్తూ ఉంటుంది, వేదన వస్తూ ఉంటుంది. నేనేమి చెప్పలేక అక్కడ ఏమవుతుందంటే చెప్పాలనుకున్న అంశం కూడా పక్కెళ్ళిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాను నాకు అర్థం కాదు. మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంత నిర్లక్ష్యం ఏంటి? ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. అదే వండి నేను అరుస్తున్నానంటారు, నేను తిట్టున్నానంటారు, నేను మాట్లాడుతున్నానంటారు. ప్రవక్తేనా మాట చెప్తాడు, ప్రతి సమస్యని ఎదుర్కోవాలి అని అంటాడు. మనమేనా ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అక్కడ ఏముందండి? చదవండి సార్, చదవండి. ముద్ర విప్పడం అయినది అయ్యుదా? చదవండి. నెక్స్ట్ ఏంటి? ఒక మర్మము తెరవబడినది. ఒక మర్మము తెరవబడినది. సంఘకాలపు దూత దేవుని మర్మమును పట్టుకొనెను. సంఘకాలపు దూత దేవుని మర్మాన్ని పట్టుకున్నాడండి. బ్రహ్మం గారు ఈ సంఘకాలం యొక్క మర్మాన్ని పట్టుకున్నాడు. ఆయన మర్మాన్ని విప్పాడు. ఇంకేం చెప్పాడు అక్కడ? దానితో ప్రజల యొద్దకు వెళ్ళెను. ఆ మర్మం విప్పబడినటువంటి అంశాన్ని పట్టుకొని ప్రపంచంలో ఉన్నటువంటి 249 దేశాలకి 7 సార్లు తిరిగాడు. ఆయన భూమి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేశాడు. చెప్పండి. ఆ వర్తమానను అతడు ఆ వర్తమానాన్ని ఆయన ప్రకటించడం ఆరంభించాడు. ప్రపంచం అంతటిని 7 సార్లు ప్రకటించడం ఆరంభించాడు. అది విన్నవారు ఏమయ్యారట? అప్పుడు ఒక ఆత్మయు యుద్ధం ఉండెను. తెగుళ్ళు తీసుకురాకండి, ఉన్నది ఉన్నట్టు చదవండి. అటు తరువాత దేవుడు ఆ కాలపు వర్తమానికుడిని ఆ కాలపు ఎన్నికల్లో ఉన్న ప్రజలను విశ్రాంతిలోనికి తీసుకొనెను. ఆ కాలంలో యుద్ధం ఉందా?
1963 మార్చి 18వ తేదీన ఈ వర్తమానం చెప్పబడింది. ఈ వర్తమానము మొదటి ముద్ర. ఒక ముద్ర విప్పబడినది, ఒక మర్మము తెరవబడినది. ఆ సంఘకాలపు దూత దేవుని మర్మను పట్టుకొనును, దాన్ని ప్రజల యొద్దకు వెళ్ళెను. ఆ వర్తమానమును అతను ప్రకటింపని ఆరంభించను. అప్పుడు ఒక ఆత్మీయ యుద్ధమును, ఆత్మీయ యుద్ధం పదాలని చంపి చేయండి. అక్కడ ఏం చెబుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆత్మీయ యుద్ధం, నిన్ను నీ ఆత్మతో నువ్వు యుద్ధం చేయవలసి ఉన్నది. నేను ఇప్పుడు నా ఆత్మతో నేను యుద్ధం చేస్తున్నా, కానీ మీ ఆత్మతో మీరు యుద్ధం చేస్తున్నారా? మాకు ఆలోచనలను నీవే ఆరంభిస్తావు. మా ఆలోచన మావే. చెట్టు యుద్ధం చేస్తుంది, ఒక ఘర్షణ జరుగుతుంది, విత్తనం నశిస్తుంది. నశించిన తర్వాత మనకి దానికి కొన్ని కాలాలు, కొన్ని సంవత్సరాలు పట్టిన తర్వాత ఆ ఫలాలు తరుగుతాయి. మనం ఏం చేస్తున్నాము ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. దయచేసి చెప్తున్నాను. నేను 2025 సంవత్సరంతో మొత్తుకున్నాను. 2026 నుంచి ఉగ్రత రాబోతుందయ్యా, మీకు పుణ్యం ఉంటుంది, మీరు కొంచెం అర్థం చేసుకోండి. మీతో మీరు సంఘర్షణ కాగండి. మీ ఆత్మని మీరు సరి చేసుకోవడం కోసం, వాక్యంతో మీరు జత చేసుకోవడం కోసం మీకు కొంత ఘర్షణ వస్తుంది. వాక్యంలో మీరు జతపడాలంటే అది మనం చెయ్యాలని అనిపించదు. వాక్యాన్ని మనం చెయ్యాలని అనిపించదు. ఎలాంటి అనిపించదు అనంట, మనకి స్వతహాగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఈ భూమి మీద మనుషులతో? అహంకార దృష్టియు కల్లవారు. అహంకార దృష్టి. అహం బ్రహ్మస్మి, నేనే సర్వం, నేనే ప్రకటిస్తున్నాను, నేనే ఇక్కడ. ఇది ప్రపంచంలో ఉన్న మొదటిగా ఉన్నటువంటిది. మీరు మిమ్మల్ని, ఇది నేనా సృష్టిలో నుంచి మనం ఉన్నామా? మనలో నుంచి సృష్టి వచ్చిందా? అర్థమవుతుందా? సృష్టిలో మనం ఉన్నామా? మనలో నుంచి సృష్టి వచ్చిందా? గమనించండి. సృష్టిలో నుంచి మనం వచ్చినప్పుడు ఇప్పుడు ఆ సృష్టి ఏం చెబుతుందో, ఆ ప్రకృతి ఏం చెబుతుందో, ఆ ప్రకృతి సంబంధమైనటువంటిది ఏముందో దానిని మనం అలవరించాలా, లేకపోతే మనమే సృష్టికి ఒక నేర్పించాలని అనుకుంటామా? అర్థమవుతుందా? వర్షము నా ఇష్టం వచ్చినప్పుడే కురవాలి అని అంటే మేఘమదనం చేశారు. గడిచిన సంవత్సరంలో దుబాయ్ దగ్గర మేఘమదనం చేశారు. చేస్తే ఏమైంది? క్లౌడ్ బరస్ట్. విన్నారు? కనీసము మనం సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం ఏంటో తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న బంధుగణంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది అవగాహన కలిగి ఉండాలి. మనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అర్థమవుతుందా? దీన్ని ఎప్పుడైతే తెలుసుకుని దాంతో నువ్వు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటావో అదే యుద్ధం. నీ ఆత్మానుసార యుద్ధం నువ్వు చెయ్యాలి. మిమ్మల్ని నేను ఎప్పుడు పరీక్షించుకోను. నేను ఈరోజు ఏం చేశాను? నేను సరైనటువంటి వాక్యంతో నేను ఉన్నానా? ఈ సృష్టిలో నేను భాగంగా ఉన్నాను? లేదు. నువ్వు వర్షం కురిపించాలనుకున్నావు, క్లౌడ్ బర్స్ట్ అవుతుంది, మొత్తం తుఫాన్ వచ్చి కొట్టుకుపోతాయి. అర్థమవుతుందా? ఆహారం కొరత వస్తుంది. నేను యుద్ధం చేసి నేను అణచివేస్తాననుకుంటున్నావు. ఏమైంది? హిట్లర్ చేసింది. హిట్లర్ యుద్ధం చేశాడు కదా, ప్రపంచ యుద్ధం చేశాడు కదా, ఏమైనా సాధించాడా? ఏం చేశాడు ఆయన?
హిట్లర్ ఏం చేశాడు? ఆయన చనిపోతున్నప్పుడు ఆయనకు వచ్చిన రోగాల పట్ల ఆయన ఏం చేశాడు చెప్పండి? తెలుసా? ఏం చేశాడండి? ఏమీ తెలియట్లేదు మనకి. మళ్ళీ మనం జ్ఞానవంతులు. మైకేల్ జాక్సన్ తెలుసా మీకు? మైకేల్ జాక్సన్ ఎలాంటి వాడు తెలుసా? ₹1 పెట్టి బన్ను అనుకోవడానికి, $1 పెట్టి బన్ను అనుకోవడానికి దాని దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి. రోడ్ల మీద భిక్ష వెతుకున్నాడు ఆయన. రోడ్ల మీద భిక్ష వెతుకున్నాడు. రోడ్ల మీద డాన్స్ చేస్తే వచ్చిన చిన్న డబ్బులతో తను కొత్త విధానాలు చేసి, కొత్త ప్రయోగాలు చేసి, కొత్త స్టెప్పులు వేసి ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. ఉర్రూతలకి ఉరికిచ్చాడు. ఇప్పటికీ మైకేల్ జాక్సన్ స్టెప్స్ అన్నా, ఆయన చేసేటువంటి డాన్స్ అన్నా అందరూ ఆకర్షిస్తారు. కానీ ఆయన చనిపోయేటప్పుడు ఆయనకి ప్రతి క్షణం అడుగులు మడుగులు ఎత్తే డాక్టర్లు ఉన్నారు. అడుగులకు మడుగులు ఎత్తే డాక్టర్లు ఉన్నారు. కొన్ని వందల మంది డాక్టర్లు ఉన్నారు ప్రతి క్షణం ఆయన్ని పరిరక్షించడానికి, ఆయనకు వచ్చే వ్యాధులను సరి చేయడానికి. ఏ ఒక వ్యాధి అయినా ఆగిందా? ఎన్ని వ్యాధులు వచ్చేది అసలు అర్థమవుతుందా? దేవస్థానం ఒక విలాసవంతాన్ని, ఈ ప్రపంచ విలాసాన్ని తనలో పరిపుష్టిగా పరిపక్వతతో వెదజల్లితే కుళ్ళిపోయాడు. అర్థమవుతుందా? హిట్లర్ కూడా ఎంతోమంది డాక్టర్లు, ఎన్నో రకాల వైద్యాలు ఉన్నాయి. అయినా నేను ఈ ప్రపంచాన్ని జయించాను, నాతో పాటు ఏమి తీసుకెళ్ళిపోవట్లేదని తన యొక్క సమాధిలో నుంచి చేతులు పైకి పెట్టి ప్రపంచానికి నీ ఒంటి చేతులతో వెళ్తున్నాను, నాకు ఏమి తీసుకెళ్ళబోతున్నాను అని చెప్పేసి అని చూపించడం లేదా? ఇవన్నీ నేను ప్రతిదీ కూడా మేము అది తీసి చదివించి చెప్పించి మీకు గుర్తు చేసి మళ్ళీ చెప్తా ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడే పుట్టారు, పాల డబ్బాలు తీసుకుని పావు కావచ్చు. అప్పుడు చెప్తా ఉంటాం మేము, మీరు అలానే వింటా ఉండండి, మేము చెప్తా ఉంటాం, మీరు వింటా ఉండండి. కానీ ఒక గుర్తు పెట్టుకోండి, నేను మీకోసం చెప్తున్నా, వినే వారి కోసమే నేను చెప్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం జరిగేటప్పుడు సంఘముగా బాధపడుతుందని చెప్పేసానని చెప్పకుండా ఆగొద్దు, చెప్పమని చెబుతుంది వాక్యం. తెలుస్తుంది హల్లెలూయా. ఈరోజు మనుషులు సౌకర్యం కోసం, మనుషుల్ని గాయపెట్టకుండా ఉండడం కోసం, మనుషులు మన్నన పొందడం కోసం, మనుషుల చేత చప్పట్లు కొట్టించుకోవడం కోసం, మనుషులు ఇచ్చే డబ్బులు, దశమ భాగాలు, కానుకలు తీసుకోవడం కోసం కాపర్లు వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధ చెప్పడానికి పరిస్థితులు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అంటేనే ఒక యోనా జీవితం లాగా ఉంది ఈ సంఘం. అర్థమవుతుందా? దేవస్థానం హల్లెలూయా. ఒక యోనా జీవితాన్ని కలిగి ఉంది సంఘం. ఒక రోజున పారిపోయినటువంటి వాడి యోనాని మళ్ళా పట్టుకుని తీసుకొచ్చింది ఆ యొక్క శాప. దేవస్థానం హల్లెలూయా. అర్థమవుతుందా? నివేదే పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్త చేయవయ్యా, రాబోతున్న ముప్పుకి అక్కడ నివేద పట్టణము తగలబడబోతుంది, దహించి వేయబడుతుంది, కాలిపోబడుతుంది, బూడిదైపోతుంది అని చెప్పమని యోనాని పంపిస్తే యోనా ఏం చేశాడు? ఆయన వెళ్ళవలసినటువంటి షిప్ ఎక్కకుండా వేరే ఒక ఓడ ఎక్కారు. తెలుస్తుంది హల్లెలూయా. ఆ ఓడ వెళ్ళవలసిన దారిలో వెళ్ళకుండా వేరే దేశంలోకి వెళ్తున్నప్పుడు ఈయనని బట్టి ఆ షిప్ ఏమైంది? ప్రమాదంలోకి తుఫాన్ వచ్చింది, గందరగోళం అయింది. ఇక్కడ ఎవరో ఒక భ్రష్టుడు ఉన్నాడు, ఎవడ వలనో ఈ యొక్క పడవ అతలాపతనం అవుతుంది, ఈ తుఫాన్ వస్తుంది, ఈ వర్షం వస్తుంది, ఈ సముద్రంలో మేము ఎంతోమంది చనిపోబోతున్నాం అన్నప్పుడు ఈయన కొనుక్కొని నిద్రపోతా ఉన్నాడు. గాఢ నిద్ర.
ఏమయ్యా ఇంత తుఫాన్ వస్తుంది, ఇంత భీకరంగా పడవంతా అల్లకల్లాలు అయిపోతుంది, మనుషులందరూ చచ్చిపోతామని అల్లాడిపోతున్నాము, అటు ఇటు 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 గలిబిడి గందరగోళం అవుతున్నాము, నీకు ఏమి పట్టకుండా నువ్వు కమ్మగా గురక పెట్టి కమ్మ నిద్రపోతున్నావు, ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి అని చెప్పారంటే, నేను నెవేన పట్టణానికి వెళ్ళాలంటే నెవేన పట్టణానికి ఓడ వెళ్ళదు కదా, నువ్వు ఎందుకు ఈ ఓడెక్కావు, దేవుడు చెప్పిన పని నేను చేయకుండా ఏదో పని చేస్తున్నావు, నీకేం పని అని చెప్పేసి అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పినప్పుడు, నేను మీకు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు, నేను మీకు ఇబ్బంది కలిగేదని ఉన్నప్పుడు నన్ను ఈ ఓడలో నుంచి బయటికి విసిరివేయింది. అప్పుడు అది విసిరివేసినప్పుడు, యోనాన్ని విసిరివేసినప్పుడు ఆ చేప అతన్ని మింగి 3 రోజులు తన పొట్టలో పెట్టుకొని దేవుడు తన యొక్క సువార్త చెప్పడం కోసము, తన యొక్క మాటలు చెప్పడం కోసము, తన యొక్క సేద్యం చేయించడం కోసము, తన ఫలములను ఈ భూమి మీద వృద్ధి చేయడం కోసము ఆయన నన్ను ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు, ఆయన ఏర్పరచుకున్నటువంటి విషయాన్ని ఎవరైతే పట్టుకొని వస్తారో అప్పుడు వారు సేఫ్ సైడ్ లో ఉంటారు. హల్లెలూయా. లేకపోతే ఏమవుతారు, వాక్యాన్ని బయటకు ఉన్న వాళ్ళు రాబోతు ఉగ్రతకు తెగులు పట్టిపోతారు. నేను తెగులు పట్టిపోతాను, నేను ఉగ్రత, అలాంటప్పుడు వద్దు, రాదండి వాక్యంకి, చర్చికి రావు. ఎవరి కోసం వస్తున్నావు, ఎవరికి కీర్తి తీసుకురావడం కోసం వస్తున్నావు, ఎవరికి మేలు చేయాలని వస్తున్నావు, నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి ఇష్టం లేనప్పుడు మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఈ కాలం ప్రవక్త ఉన్నది ఉన్నట్టుగానే చెప్పు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు వాక్యం అదే చెప్తుంది. యోనా 3వ అధ్యాయము 4వ వచనం. నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతుందా? మీ ఆత్మశుద్ధి లేకుండా, మీ ఆత్మ పవిత్రత లేకుండా మిమ్మల్ని మీరు మార్చుకోలేకపోతుంటే, మీకు చెప్తున్నటువంటి దాన్ని మీరు కఠినంగా భారంగా అనిపిస్తూ ఉంటే, రాబోతున్న ఉగ్రతలో మీరు చాలా ఇబ్బంది పడబోతున్నారు. ఇది నేను చెప్పినది ఉన్నట్టుగా నేను చెప్పినప్పుడు నాకు ఎటువంటిది బాధ లేదు. దేవుడు హల్లెలూయా. నోవాహును వెంబడించినటువంటి తన కుటుంబము రక్షింపబడినది. నోవాహు మాటను వెంబడించినటువంటి ఈ సంఘము ఏమైంది? ఆ యొక్క సముద్రపుకి బలి. హల్లెలూయా. రక్షింపబడినటువంటి తన కుటుంబము ఆ పడవలోకి వెళ్ళి సేఫ్ అయింది. ప్రపంచం మొత్తం వర్షపు నీటితో కుమ్మరించబడింది. దేవుడు హల్లెలూయా. ఈ నీళ్ళని అసలు ఎక్కడ అనుకుంటున్నారు? భూమి మీద నీళ్ళు ఏమనుకుంటున్నారా? భూమి ఒక ఒరుపు కలిగినటువంటి నేల కలిగి ఉంటే ఆ నేలను ముంచేటువంటి నీళ్లు భూమి మీద లేవనుకుంటారా? లేదు. ఎక్కడ ఉన్నాయి? అంటార్టికాలో, ఆర్కిటికాలో నీళ్లు ఉన్నాయి, తెలుసు కదా. అక్కడ ఉన్న మంచు కరిగింది అనుకో, భూభాగం ఒకటి కూడా కొద్ది కూడా ఉండదు. ఈ భూమి మీద 70% నీళ్లు ఉన్నాయి, 30% భూభాగం ఉంది. అది భూమి ఒడ్డు రావడం కోసము మిగిలినంతా ఫ్రీజ్ అయ్యి నీళ్లు, ఆ వాటర్ అంతా ఫ్రీజ్ అయ్యి ఐస్ గేట్ అయ్యి అంటార్టికా, ఆర్కిటికాలో ఉన్నాయి. అవి కనుక కరిగినాయి అనుకో భూమి ఉండదు. అదవుతుందా? ఆకాశంలో కూడా సముద్రాలు ఉన్నాయి, తెలుసా మీకు? వాక్యంలో మీరు వాక్యాన్ని చూస్తే, బైబిల్లో ఉన్న వాక్యాలు చూస్తే మీకు తెలుస్తుంది. భూమి మీద ఉన్న నేల కంటే కొన్ని లక్షల ట్రిలియన్ల రెట్లు ఆకాశం కంటే ఆకాశంలో వాటర్. దాని వినాశనాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. మనకు కావాలనుకున్నది ఈ భూమి మీదకి మనం తీసుకురావాలనుకుంటే దేవుడు అంగీకరించాడు. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడు ఏర్పరచుకున్న భూమి.
దేవుడు ఏర్పరచుకున్న విశ్వము, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రపంచం అయి ఉన్నది. ఆయన సృష్టి అనేది, ఆయన సృష్టిలో నీ ఇష్టానుసారంగా చేస్తానంటే ఆయన అంగీకరించడు. నువ్వు మారాలి, మార్పు చెందాలి, మారు మనసు రావాలి. నీ దగ్గరకు ఒక మాట వచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞ నీకు వచ్చినప్పుడు చదవండి. యోనా చదవమని చెప్పాను, ప్లీజ్ అది పెట్టుకున్నారండి. 3వ అధ్యాయం 4వ వచనం. వారు చదవాలండి, వారు ప్రతిష్ఠించుకున్నారు, వారు ప్రకటించుకుంటారు. చదవండి. యోనా పట్టణంలో ఒక దిన ప్రయోజన యోనా పట్టణంలో ఒక దినం ప్రయాణం అంత దూరం సంచరించు ఇక 40 దినములకు నివేన పట్టణము నాశనమగునని ప్రకటించగా, నివేన పట్టణము వారు దేవుని యొద్ద విశ్వాసం నుంచి ఉపవాస దినమును సాధించి ధనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టుకుని దేవుని హరడి. ఇప్పుడు యోనా ఆ పట్టణంలోకి వచ్చి ఆ పట్టణాన్ని నశించిపోతుంది, పట్టణం అంతా కాలి బూడిదైపోతుంది అని చెప్పేశారని చెప్పాడు తెలుసుకున్నాను. కానీ అక్కడ కాలి బూడిది కాల. ఎందుకు కాలేదు? యోనా చెప్పినటువంటి దానిని అక్కడ వారందరూ కూడా విన్నారు. ఆయన ఆ యొక్క చేప నోటులో నుంచి బయటకు వచ్చి పడినప్పుడు ఇది దేవుని ద్వారా వచ్చినటువంటి వ్యక్తి యోనా అని అక్కడ ఉన్న విశ్వాసం నమ్మారు. విశ్వాసులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నమ్మారు. ఆ ప్రజలందరూ ఆయన చెప్పినట్టుగా పట్టణం కాలిపోబడుతున్నప్పుడు ఆయన అందరూ ఉపవాసంతో ఉండి అక్కడున్న గోని పట్లు కట్టుకుని అందరూ గోని పట్టులో కూర్చొని గోని పట్లన్నీ మూత కట్టుకుని కూర్చున్నారు. హాలని పట్టణం తగలబడిపోతే మేము తగలబడకుండా ఆ మంటలు సగం తగలకుండా కోసం గోని పట్టు కట్టుకుని ఉన్నారు. ఇది చూసిన రాజు, తెలుసుకున్న రాజు ఆయన రాజవస్త్రములను కూడా విడిచి ఆయన రాజసింహాసనం నుంచి కిందకి దిగి ఆయన రాజవస్త్రం తీసేసి ఆయన కూడా ఒక గోల్పట్టు కట్టుకుని ఒక బూడిద కలిగినటువంటి కుప్పలో ఆయన కూడా పడవేపించుకుని ఉన్నాడు. దేవస్థానం కొంత సమయం అయిన తర్వాత యోనా చెప్పిన మాటని విన్నటువంటి ఈ ప్రజలని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఆమె అదవుతుందా? యోనా చెప్పిన మాటలు అంటే క్షమించాడు. ఆ పట్టణాన్ని తగలబెట్టాలనుకున్నావా? దేవుడు ఆ పట్టణాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వలేదు. కొంత సమయం తర్వాత ఆయన క్షమించడానికి అవకాశం ఇచ్చాడు. తెలుస్తుంది ఆల్రెడీ. ఈ నివేదిక వారు తమ చెడు నడతలను మానుకోనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని వారు మాట ఇచ్చిన వీటి చెయ్యక మారెను. వారు మారు మనసు కలిగారు. ఆమె వారు వాళ్ళను మార్చుకోవటం కోసం ఇష్టపడ్డారు. ఇప్పుడు నువ్వు మారు మనసు కలిగి ఉన్నావా? నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ చెవికి వినపడిన ఆజ్ఞ, నీకు చెవికి తెలిసినటువంటి విషయం మరలా చేయడానికి నువ్వు చేసుకుంటున్నావా? మార్చుకోవడం అనే దాన్ని వాక్యం ఏదైతే ఉన్నదో, సేవకుడు ఏం చెప్తున్నాడో, బోధ ఏం చెబుతుందో, ఈ కాల ప్రవక్త ఏం చెబుతున్నాడో, ఈ కాల ప్రవక్త చెప్పినటువంటి విషయాన్ని నువ్వు నేను గ్రహించి ఆయన వైపు మల్లుకున్నప్పుడు, తండ్రుల హృదయం పిల్లల వైపున, పిల్లల హృదయం తండ్రుల వైపు చెప్తున్నప్పుడు ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు? వర్తమానికుడి యొక్క ఈ కాలపు ప్రవక్త యొక్క మాటలు విన్నప్పుడు వారిని విశ్రాంతి దినములకు తీసుకెళ్తానంటాడు. ఆమె ఆయన్ని ఎత్తుకుని రెండవ రాకడలో ఆయన ఎత్తుకుని పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడు. అప్పుడు తర్వాత ఏం చేస్తాడు? మిగిలిన వాళ్ళు ఏం చేస్తాడు? వారి మీద ఉగ్రత రాబోతుంది. దేవుడు హల్లి గమనించండి సోదరా సోదరి సంగమా, నువ్వు మేలు. మీకు నేను చెప్తున్నది మీకు అర్థం కావట్లేదు.
అర్థం కావట్లేదు. మీరు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇరాన్ మీద దాడి చేయటకు అమెరికా ఆల్రెడీ స్టార్ట్అప్ చేసింది. మీకు ఆ విషయం తెలుసా? మీకు తెలుసా? అమెరికా డైరెక్ట్గా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. తెలుసా మీకు? తెలీదా? నిద్రపోండి, మీరు నిద్రపోండి. 3 రోజులు 4 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది. మీరు నిద్రపోండి, మీరు మేల్కోవాలి, నిద్రపోండి. ఈ యుద్ధం ఆపండి అని కేఏ పాల్ అమెరికా అసెంబ్లీలో మాట్లాడాడు. అయ్యాన్ని వీడియో చూసారా? అవి కూడా చూడండి. కేఏ పాల్ అంటే తెలుసా? ఆయన పిచ్చోడు అనుకున్నారు. యుద్ధం ఆపని చెప్పేసి అడుగుతున్నారు. ఇరాన్లో రష్యా బేషన్ ఏమన్నా రష్యా బేషన్కి సంబంధించినటువంటివి అణుబాంబులు బేషన్స్ ఉన్నాయి ఇరాన్లో. ఆ ఇరాన్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి రష్యా పదే పదే చెప్తుంది. అదవుతుందో దేవస్థానం ఆల్రెడీ. కానీ ఆ ఇరాన్ జోలికి అమెరికా వెళ్ళింది. అమెరికా ఎవరు? లాస్ట్ వారం మాట్లాడుతున్నాం. సుధామ కుమార్ పట్టణంలో తూర్పు రాజు, పడమటి రాజు. రష్యా తూర్పు రాజు అండి. మీరు నిద్రబాబాకండి, లగవండి, గిచ్చుకుని లగవండి. అమెరికా పశ్చిమ రాజు, తూర్పు రాజు, పశ్చిమ రాజు యుద్ధం చేసుకోబోతుంది. సుధామ కుమారం యుద్ధం జరగబోతుంది. మాగు గోగు యుద్ధం జరగబోతుంది. మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుంది. మేల్కోండి అని చెప్తుంది సంఘం. హల్లెలూయా. ఇంకా మీరు నిద్రపోతా ఉంటే ఆహారం దినుసులు మీ దగ్గరికి రావు. మీరు ఇంకా ఆహారం తినడానికి వేరే కష్టకాలంలోకి వెళ్తారు. అప్పటికి ఎంతపాటు అయిపోతుంది. దేవుడు అంటే మీకు చూడట్లేదు. దేవుడు రాకని మీకు అర్థం కావట్లేదు. దేవుడు ఏలు పట్టుకోమని చెప్తున్నాడు. ఏలు పట్టుకోమంటుంది మాటే, శబ్దమే. ఆ శబ్దంతోనే నువ్వు నడవాలి. ఆయన బట్టలు వేసుకుని మనిషి ఆకారంలో నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి చెప్పట్లేదు. మాట చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞ చెప్తున్నాడు. ఈ రోజు ఆత్మానుసారుడిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమె సంఘమా మేల్కో అని చెప్తుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమవుతుందో సొంత ఆలోచనలు, సొంత మాటలతో, సొంత అహంకారంతో, సొంత ప్రవర్తనతో ఉంటున్నాం. దేవుడు హల్లెలూయా. అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుగు, నిరపరాధులను చంపు చేతులను. నిరపరాధులను కూడా చంపేటువంటి సమాజం అయి ఉన్నదా లేదా ఈరోజు సమాజం? దురాలోచనలు యోచించు హృదయం. దురాలోచనలు ఏంటి? దురాలోచనలు అంటే ఏంటి? ఒకరికి హాని చేయాలని అనుకోను. వాడు నన్ను దూషించాడు, వాడు నన్ను ఏదో చేశాడు, వాడికంటే నేను గొప్పవాడు ఉండాలి, నన్ను అది చేయాలి, వాడిని ఎట్లైనా ఇది చేయాలి, వాడిని పెడదవేయాలి, వాడిని నాశనం చేయాలి, వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాలి, వాడు ఆర్థికంగా నష్టపోవాలి. అన్ని దురాలోచనలే కదా ఈరోజు సమాజంలో జరుగుతుంది. అదే కదా ప్రతీకార చర్య కదా జరుగుతుంది, ఘర్షణే కదా జరుగుతుంది. ఒక మనిషి వచ్చి ఒకటి అడిగితే ఎదుటివాడి ఇవ్వగలిగితే ఇస్తాడు, ఇవ్వలేకపోతే ఇవ్వలేడు. తనకు స్తోమత ఉండి మనసు కలిగి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. తన హక్కు వస్తుంది. హల్లెలూయా. నువ్వు అడిగావని ఇవ్వలేదని చెప్పి దాడి చేస్తే అదేమవుతుంది? దురాలోచన కదా. నువ్వేది కోరుకుంటే అది ఎదుటి వ్యక్తి ఇవ్వాలా? నేను నమ్మకానికి అనుకూలం కాక ఈరోజు లోకం ఏ విధంగా ఉంది? ఒక బలవంతుడు బలహీనుడి మీద దాడి చేస్తాడు. అది దురాలోచన కాదా? అది దాష్టికం కాదా? ఎదుటివాడి యొక్క అభిప్రాయాల్లో మన అభిప్రాయాన్ని మనం ప్రకటిస్తాం. నేనేమనుకున్నానో వాడు అలానే బతకాలంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? దేవుని హల్లెలూయా. ఆలోచన బతికేది. బైబిల్ ఏం చెబుతుందో అది నువ్వు చెబితే, అది నువ్వు ఉన్నట్టుగా చెబితే దాంట్లో ఆ యొక్క వాక్యంలో మనిషి బతుకమని చెప్పాలి. అది సేవకులుగా మా బాధ్యత. అది చెబుతున్నప్పుడు అది వినకపోతే ఎవరు ఇబ్బంది పడేది? ఈరోజు సంఘంలో వచ్చే పరిస్థితులు ఎదుర్కోలేక
ఈరోజు కుటుంబంలో వచ్చేటువంటి సమస్యని భర్త ఎదుర్కోలేక, భర్త మీద నుంచి వచ్చే సమస్యని భార్య ఎదుర్కోలేక, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఈ సమస్యను పిల్లలు ఎదుర్కోలేక, పిల్లల నుంచి వచ్చే సమస్యను తల్లిదండ్రులు ఎదుర్కోలేక, ఒకరి మీద ఒకరు ఇదే ఆ సమస్యల నుంచి దూరం అయిపోయి ఎవరికి వాళ్ళు మేమే వ్యక్తిగత జీవితం పొందుతాం, మేమే వ్యక్తిగతంగా ఉంటాం, అలాంటప్పుడు మీ బంధుత్వాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? ఆదాము ఒంటరివాడు అయినప్పుడు అవ్వ ఎందుకు వచ్చింది? ఏం వాక్యం లేదా? మీకు తెలియట్లేదు, అర్థం అవట్లేదా? అవ తొందరపాటి చర్యకి పాల్పడినప్పుడు అవను చేసేవాడు కదా దేవుడు. ఎందుకని? నీ గర్భఫలమును, నీ వాంఛను నేను హెచ్చిస్తున్నానని ఎందుకని ఆశ్రయించాడు ఆయన? అంటే నీ బిడ్డలు ఇవ్వడానికి నేను అంగీకరించానని చెప్పాడుగా. ఎందుకు వృద్ధి చేశాడు? ఒంటరితనమే కావాలనుకుంటే నువ్వు వాళ్ళు చెప్పింది నేనన్ను, నేను చెప్పింది వాళ్ళేనా అని వాళ్ళకి నేను భార్యకి భర్తకి సత్సంబాలు లేవు. ఒక కుటుంబంలో మేము ఒక ఇది లేదు, సంతోషం లేదు, శాంతి లేదు. ప్రతి ఒక్కదాని నువ్వు చెప్పేది నేను చేసేది, నీ చెప్పేది నేనే చేసేది, ఒకరికొకరు వాదన, అశాంతితో జీవించి జీవితాన్ని పొందుతున్నారు. ఈ లోకంలో ఉన్న గర్భిడి అదే కదా. అర్థమవుతుందా? ఆ ఒంటరితనమే కావాలనుకుంటే ఆదాముతో దేవుడు అక్కడ ఆపేసేవాడు కదా. ఆదాములో నుంచి ఎవరెందుకు తీసుకురావాలి? అవ్వ ఆదాము నుంచి పిల్లలు ఎందుకు పుట్టడానికి అవకాశం ఇవ్వాలి? ఈరోజు సంఘంలో సమస్యను ఎదుర్కొనటంలో, నిన్ను నువ్వు పరీక్షించుకోవటంలో, నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకునటంలో నీ యొక్క కార్యదీక్ష నీకు ఉందా లేదా నువ్వు ప్రశ్నించుకో. తెలుసుకోవాలి. నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం ప్రవేణ యేసుక్రీస్తు వచ్చాడు. మరి నీలో ప్రవేణ యేసుక్రీస్తు వస్తున్నాడా? నీలో ఏమి నశించిపోయింది? నీలో క్రీస్తు వచ్చి వెతికి రక్షించడానికి నువ్వు అనుమతిస్తున్నావా? ఈరోజు సంఘమా తలుపులు తెరుస్తున్నావా? నువ్వు ఎవరైతే తలుపులు తీస్తారో వారితో నేను, నాతో వారు ఆ తండ్రి సింహాసనం భోజనం చేస్తామని చెప్తున్న వాక్యము. ఈరోజు వాక్యం నిన్ను ప్రశ్నిస్తుంటే నువ్వు ఆ ప్రశ్నను నువ్వు వినకుండా, ఆ ఆజ్ఞను నువ్వు గైకులు నడవకుండా, నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా, సరి చేసుకోకుండా, నీ ఆత్మశుద్ధి యుద్ధాన్ని నువ్వు చేయకపోతే వాక్యంతో నీలో ఘర్షణ ఏది? ఏం పర్లేదు. మనకు పెడుతున్నారు, తిందాము, ప్రశాంతంగా నిద్రపోదాం, ప్రశాంతంగా ఉన్నాం. ప్రశాంతంగా ఎందుకు వచ్చారు భూమి మీదకి? తింటానికి వచ్చారు. నీకు మనిషి రూపం దేవుడు ఎందుకు ఇచ్చాడు? తన స్వరూపం చొప్పున మనిషిని ఏది ఉంచినటువంటి మానవ శరీరంలోనికి నిన్ను ఎందుకు దేవుడు ఇచ్చాడు? పంది కూడా తింటుంది కదా, ఒక ఎలుపు కూడా తింటుంది కదా, ఒక దున్నపోతు కూడా తింటుంది కదా, మృగం కూడా బతుకుతుంది కదా, అవునా కదా? మరి నీకు నాకు దేవుడు ఎందుకు ఈ గొప్ప తన స్వరూపం కలిగినటువంటి మానవ శరీరంలో అవకాశం ఇచ్చాడు? దేవుని కనపరచబడటంలో నీవు నేను నిజంగా బుద్ధి కలిగి ఉన్నావా? ఎన్నాళ్ళు దొంగలా తప్పించుకుని తిరుగుతాం? సిగ్గు లేదు. దేవుడు సృష్టిలో ఏర్పరిచినటువంటి ప్రతి ఒక్క మొక్క ఫలమును తింటున్నావే. ఈ సృష్టిలో ఉన్నటువంటి నీటిని అనిపిస్తున్నావు, అగ్నిని అనిపిస్తున్నావు, ప్రతిదాన్ని అనిపిస్తున్నావు, నువ్వు బతుకుతున్నావు అంటున్నావు, నీ శరీరంలో నువ్వు ఆత్మ అంటున్నావు. కానీ దేవుని కనపరచబడటంలో నీవు నేను ఒక క్షణమైన స్వరూపం చొప్పున బతుకుతున్నావా? దేవుణ్ణి ప్రకటించడానికి నిజంగా నువ్వు నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉంటే నీ దేవుణ్ణి నువ్వు ప్రకటించడంలో ఏ ఒక్క క్రియ చేసావు? నీ యొక్క హృదయం మీద చేసుకుని సంగమా అని అడుగుతున్నాను.
ఈరోజు సంఘము నిజంగా దేవునికి కనపరచబడటానికి ఇష్టపడకపోతే నీలో వాక్య శుద్ధిని, నువ్వు వాక్యం నీలో ఉంది, నేను ఇదిగో ఈ వాక్య ప్రకారం నేను జీవిస్తున్నాను, ఈ వాక్య ప్రకారం నేను ఉంటున్నాను, ఇదిగో నీ టయానికి సంఘానికి రాగలుగుతున్నాను, టయానికి నేను చేయగలుగుతున్నాను, నేను వాక్య ప్రకారంగా జీవిస్తూ నన్ను నేను సరి చేసుకుంటూ ఇదిగో క్రీస్తు అని చెప్పేసరి నేను ప్రకటిస్తున్నాను అని సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావా? ఎన్ని ప్రశ్నలు నీకు నాకు దేవుడు వేస్తుంటే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాళ్ళు మనం కోపపడతాం, ఎదురు తిరుగుతాం, ఎదుటి వాళ్ళని దూషిస్తాం. ఆజ్ఞ వేస్తుందో ఆజ్ఞనికి ప్రశ్నిస్తావు. దేవుణ్ణి ఎదిరిస్తే ఎలాగా? ఆజ్ఞ అంటే దేవుడే కదా. నీ దగ్గరికి ఏది వచ్చిందో దాన్ని నువ్వు సరి చేసుకోకపోగా అది నా దగ్గరికి ఎందుకు వచ్చింది, అది నువ్వు నన్ను అడగాలా, నన్ను చెయ్యాలా అని అంటే ఏమవుతుంది? అది ఆజ్ఞ ధిక్కరింపు చేస్తే ఏమవుతుంది? ఆల్రెడీ మనం చూసాం. ఏ స్థితిలోకి వెళ్ళింది మనం చూసాం. సారా ఏ స్థితిలోకి అయిపోయింది మనం చూస్తున్నాం. ఎన్నిసార్లు దేవుడు భూమి మీద తన కోపాన్ని ప్రదర్శించాడు. సుధమ గోమార పట్టణం ఏ విధంగా నిర్వీర్యం అయిపోయింది, లోతు దినాలు ఏ విధంగా అయిపోయినవి, ఏ విధంగా మరి దావీదు సమయంలో ఆ రాజ్యాలు అన్ని అల్లకులైనవి. ప్రవీణ యేసుక్రీస్తుని విస్మరించిన తర్వాత, ప్రవీణ యేసుక్రీస్తు సిలువేసిన తర్వాత ఆ ఇజ్రాయెల్ పట్టణం ఏమైంది? 1946 సంవత్సరం వరకు కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశము ఒక శాపగ్రస్త దేశంగా ఎందుకు మిగిలిపోయింది? చెప్పండి. దేవస్తుల హల్లెలూయా. మోషే ఆ రోజు ఆ ఫరో రాజ్యానికి ఎగిరేటప్పటికి 400 సంవత్సరాలు వాళ్ళు బానిస బతుకులు ఎందుకు బతుకున్నారు? వాళ్ళు కనాని దేశానికి ఎందుకు రక్షించబడటానికి వెళ్ళాల్సి వచ్చింది? ఆ రోజు అక్కడ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, ఆ రోజు ఉన్నాయి. ఈ రోజు వాక్యము ఎక్కడికి వచ్చింది? తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, పడవ దిక్కు రాలేదా? విస్తరించుకుంటూ వచ్చినటువంటి వాక్యము, విస్తరించుకుంటూ వచ్చినటువంటి స్వార్థ, విస్తరించుకుంటూ వచ్చినటువంటి మానవ జీవితాలలో మార్పుని ఈ ప్రపంచం మొత్తం ఏకం చేసి తీర్పులో తీసుకొచ్చేటువంటి సమయం 3 అయ్యోలకి దేవుడు సాదృశ్యంగా ప్రకటన గ్రంథంలో మాట్లాడే 2 అయ్యోలు అయిపోయినాయి కదా, 3వ అయ్యో ఉందని తెలుసు కదా. 3వ ప్రపంచ యుద్ధం అనేది మన ముందు ఉంది. 3వ ప్రపంచ యుద్ధం కొన్ని సంవత్సరాల నుంచి గగ్గోలు పెడుతున్నారు కదా, పెడుతున్నారు కదా, మీడియా గగ్గోలు పెడుతున్నారు. ఏమి నువ్వు నేను జాగ్రత్త పడటానికి ఏంటి నీకు నాకు అంత బాధ? వాక్యంతో జత చేసుకోవడానికి నిన్ను నన్ను దేవుడు పిలుస్తుంటే మనం ఎంతో సరి చేసుకోలేకపోయినటువంటి వారిగా ఎదురు తిరిగేటువంటి వారి ఉండాలి. నీకు దేవుడు ప్రాణించిన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నేను దేవుడి వైపు తిరిగి దేవుడి వైపు తట్టుకొని నిలబడమని చెప్పినట్టే మనం ఎందుకు అంత బాధపడాలి, వేదన పడాలి? దేవస్థానం హల్లెలూయా. సామెతలు 6:6 సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం. ఏర్పరచుకోవాలి, మనల్ని పొదుపు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. సొలొమోను చెబుతున్నాడు, క్షేమాలను చూసి నేర్చుకోండి అని. చదవండి 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళు. చీమల దగ్గరికి వెళ్ళు. ఈ సంఘంలో ఉన్న సోమరే చీమల దగ్గరికి వెళ్ళు. రాబోతున్న ఉగ్రతని చూసి నేర్చుకో. చీమలు ఏం చేస్తున్నాయి? ఏం చేస్తుంది? చదవండి. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. వాటి నడకని కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకుండాను,
అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనుచు కోత కాలమందు ధాన్యమును కూర్చుకును. సోమరి ఎందాక నువ్వు పడుకుందువు, ఎప్పుడు నిద్ర లేచిదువు. రాబోబు వర్షాకాలంలో ఎటు పడితే అటు తిరగడానికి అవకాశం ఉండదు. నీళ్లు పారుతూ ఉంటాయి, వర్షం పడుతూ ఉంటుంది. బయటికి వెళ్తే మనం ఆ నీళ్ళలో కొట్టుకుపోయి చచ్చిపోతాము అని ఎండాకాలంలోనే కోతకాలం అనంతరం, ఇప్పుడు కోతకాలం, సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే సంక్రాంతి పండుగ అంటే కోతకాల పండగ ఈ భారతదేశంలో. అదే ఇజ్రాయేలు అటువైపున అయితే ఎప్పుడు కోతకాలం అక్టోబర్ నెలలో వస్తుంది, పస్కా పండుగ హాలిడే. అర్థమవుతుందా? కాలానికి అనుగుణంగా ఆ ప్రాంతాలలో ఉంటుంది వ్యవసాయ హాలిడే. అదేంటి అక్కడ ఉంది మాకెందుకు లేదు? బుద్ధి లేనటువంటి వాడు బుద్ధి లేని మాట మాట్లాడుతూ ఉంటాడు. నిన్న ఉదయం ఇటు ఇంజనీరింగ్ కాలేజ్ వైపున హైవే మీద నుంచి బయలుదేరి కర్లపాలెం హైవే అక్కడ మార్కెట్ యార్డ్ దగ్గర ఆగేంత వరకు వెళ్తే అదంతా బాపట్ల పట్టణంలో చుట్టూ ఉన్నటువంటి హైవేనే కదా దేవసుధారు. నేను ఒక 4 క్యారెట్ రూపాయలు ముందు బండిలో పెట్టుకుని అక్కడి నుంచి ఆడదాకా వెళ్ళేలోపు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు అవి తడిచిపోయి పాడి ఒక క్యారెట్ పాడి దేవసుధారు. ఎక్కడ దాకా వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి నేను పాండవపురం రోడ్డు దాకా వెళ్ళేదానికి మంచు ఉంది బాగా. అక్కడి నుంచి మళ్ళీ ప్యాడ్స్పేట దగ్గర జగనన్న కాలనీ దగ్గరికి వెళ్ళేలోపు ఎండ ఉంది, ఎండ పడుతుంది. తర్వాత మరలా భయంకరమైన దట్టమైన మంచు. అర్థమవుతుందా? దేవస్థానం నేను ఎందుకు చెప్తున్నాను సార్, ఒక ప్రాంతంలో ఈ భూమి మీద కురిసేటువంటి మంచు అయినా వర్షమైనా దేనికి ఉన్నది, ఇదంతా సృష్టికే అధిపతి దేవుడే ఉన్నాడు. ఆమేన్. అంటార్టిక్లో ఉన్న చలి ఈ యొక్క భూమధ్య రేఖలో ఉంటే అందరూ ఏమవుతారు? ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నాయి, మొదటి వచనంలోనే ఉంటారు. అర్థమవుతుందా? మొదటి అధ్యాయం 2వ వచనంలోనే ఉంటారు. భూమి నిరాకారంగాను శూన్యంగాను, భూమి అగాధ జలం మీద దేవుని ఆత్మ అలలాడుచును అక్కడే ఉంటారు. ఇదంతా సృష్టి అంతా రాదు. అర్థమవుతుందా? ఒక ప్రాంతంలో ఒక విధానం ఉంటుంది, ఒక ప్రాంతంలో ఒక హార్వెస్ట్ ఉంటుంది, ఒక ప్రాంతంలో ఒక విధానమైనటువంటి పంట ఉంటుంది. ఇదే బాపట్ల జిల్లాలో ఈ పరిసర ప్రాంతంలో వరి పంట పండుతుంది. అదే పర్చూరు నియోజకవర్గం నుంచి పొగాకు పంట పండుతుంది. అదే కొంత ముందుకెళ్తే శనగల పంట పండుతుంది. అదే కొంచెం ముందుకెళ్తే టమోటాల పంట పండుతుంది. కర్నూలు జిల్లాలో మదనపల్లిలో టమోటాల పంట పండుతుంది. అదే అనంతపురం జిల్లాలోకి వెళ్తే రాగులు, సజ్జలు అవి పంట పండుతుంది. ఆ యొక్క ప్రాంత స్వరూపంలో బట్టి ఆయా పంటలు పండుతున్నాయి. అర్థమవుతుందా? అవన్నీ కూడా మనిషి తినడానికి ఏ భూమి మీద ఏ ప్రాంతాల్లో ఏవేవి దొరికిన వాటిని తిన్నా ఆరాధ యోగ్యుడు సృష్టికర్తే. ఆమేన్. నా ఇష్టం వచ్చినట్టు నేను పరిపాలన చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే భారతదేశ ఇష్టానుసారమైనటువంటి భారతదేశ పరిపాలన జరిగితే, ఇజ్రాయెల్ దేశం ఇష్టానుసారమైన పరిపాలన జరిగితే, అమెరికా దేశం యొక్క పరిపాలన జరిగితే, రష్యా దేశం యొక్క పరిపాలన జరిగితే, ఈ రోజు నిన్న అక్కడ అమెరికాలో మీటింగ్ జరగదు. 3వ ప్రపంచ యుద్ధం ఎన్నోసార్లు వచ్చేసేది. అర్థమవుతుందా? ప్రపంచానికి ఒక ఐక్యత ఉంది, డాలర్లు కొనుగోలు శాతాలు ఉన్నాయి, ఒక విధి విధానాలు జరుగుతున్నవి, ఒక దేశం యొక్క ఐక్యత సార్వభౌమత్వం ఉంటుంది, ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంది. మరి ఇవన్నీ మనం వృద్ధి చేసుకున్నప్పుడు సర్వ సృష్టికి ఒకే ఒక అధిపతి ఉన్నాడు కదా. అది కాకుండా మన ఇష్టానుసారంగా ఇంకా మనం
అనేటువంటిది ప్రాంతీయ భేదంతోనూ ప్రాంతీయమైనటువంటి వాదనతోనూ మనం జీవిస్తూ ఉంటే ఎప్పుడు ఐక్యమైనటువంటి మనసుకు వస్తాం. ఒకే శరీరము, ఒకే సంఘము, ఒకే మాట, ఒకే దేవుడు, ఒకే సృష్టి. కలకబడిన మూల విత్తనమే వాక్యమై ఉన్నదని చెప్తుంది యేసు. హల్లెలూయా. ఆ వాక్యంలోనే దేవుడు వృద్ధి చెంది ఉన్నాడు. ఆ వాక్యంలో నుంచే మనం, ఆ దేవుళ్ళలో నుంచే మనం ఆయన జీవాత్మ వదిలితేనే మనం భూమి మీదకి వచ్చింది. యేసు. హల్లెలూయా. చెప్పబడిన మాటని నువ్వు ఎప్పుడైతే మారు మనసు కలిగి నిన్ను నువ్వు సరి చేసుకుంటావో, నీ ఆత్మ శుద్ధీకరణ యుద్ధాన్ని నువ్వు ఎప్పుడైతే సక్రమంగా జరిపించగలుగుతావో, అప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడే దేవునికి నువ్వు సాదృశ్యంగా నిలబడగలుగుతావు. ఆమేన్. దేవుని సాదృశ్యతకు నిలబడటం కోసమే నీకు నాకు ఈ వాక్యం చెప్పబడుతుంది. చెప్తున్న వాక్యాన్ని ఈ చెవితో విని వదిలేసి ఈ వారం వినేసి వచ్చే వారం అని కొత్తగా వచ్చి కూర్చుంటా ఉంటే నువ్వు ఎలాంటి వాడిపోతావు? చెప్పడానికి నీకు నా దగ్గర నేను పొదువు నీకు చెప్పడానికి నేనేమన్నా నీ దగ్గర నుంచి నేను ట్యూషన్ ఫీజు తీసుకుంటున్నానా, లేకపోతే ఏమన్నా ఈ కాలేజీ ఫీజులు తీసుకుంటున్నానా, లేకపోతే స్కూల్ ఫీజులు తీసుకుంటానా? నడపడానికి నేను బడినా, నేను బడిలో టీచర్ నీ దగ్గర నుంచి పొదుపు టీచర్ జీతం తీసుకోవడానికి? అర్థమవుతుందా? నాకు పని ఉంది, నాకు 2 చేతులు దేవుడు ఇచ్చాడు, నేను పని చేసుకోగలను, నాకు నేను సంపాదించుకోగలను, నన్ను నేను పోషించుకోగలను. కానీ దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాలు నీకున్నాయని చెప్తున్నానంటే నువ్వు సరి చేసుకోమని. నువ్వు సరి చేసుకోలేకపోతే ఇంకెందుకు మందిరానికి రావు? ఇంకెందుకు నేను ఇక్కడ చెప్తాను? అవసరం లేదు దేవుడికి. నువ్వు దశమ భాగాలు కూర్చుకోబడటానికి సువార్త చెప్పేటువంటి సంఘం కాదు ఇక్కడ. ప్రవక్త చెప్తున్నది వర్తమాన సంఘం అంటే, వర్తమానం అంటే ఏంటి? ఈ కాల వర్తమానం అంటే వాక్యం ఏదైతే ఉందో దానిని నిక్కచ్చిగా చెప్పాలి, నిక్కచ్చిగా జీవించాలి, ప్రకటించాలి, దానిలో పరిపక్వం చెందాలి. నువ్వు ఎప్పుడు వాక్యాన్ని తెలుసుకోగలుగుతావు? నువ్వు ఎప్పుడు సరి చేసుకో